అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనలో ఉన్న ప్రకృతి గురించి తెలుసుకుందాం. బయట ప్రకృతి వల్ల మనం బతుకుతున్నాం. మనలో ఉన్న ప్రకృతి ఏంటి అనేది, దానివల్ల మనకేం ఉపయోగం అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అలాగే దయచేసి వీడియోని లైక్ చేయండి. బయట ఉన్న ప్రకృతి వల్ల మన యొక్క జీవన విధానము యొక్క సృష్టి అనేది ఉంది. లేకపోతే మన యొక్క జీవన విధానం అనేది ఉండదు. ఏంటి ఆ ప్రకృతి అంటే? పంచభూతాలే ప్రకృతి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ యొక్క ఐదే మనకు పంచభూతాలు. ఈ పంచభూతాలను కూడా మనము దేవుళ్ళుగా కొలుస్తాం. అది వన్ అండ్ ఓన్లీ మన యొక్క సనాతన ధర్మంలో తప్ప ఏ యొక్క ధర్మంలోనూ ఈ యొక్క పంచభూతాన్ని భగవంతునిగా కొలువు. ఇంకా ఈ పంచభూతాలు మనలో ఎక్కడి నుంచి ఉన్నాయి? ఈ పంచభూతాల వల్ల మనకు ప్రతి ఒక్కటి అందుతుంది. ఆహారం కావచ్చు, వాటర్ కావచ్చు, ఇంకా గాలి కావచ్చు, సూర్యుడి వల్ల కావచ్చు. ప్రతి వల్ల మనకు ఉపయోగం ఉంది. వాటి వల్ల మనకు ఉపయోగం ఉంది. మన వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? మనలో ఏంటి ఆ ప్రకృతి? గాలి. మనం పీల్చుకుంటున్నాం గాలి. అలాగే మన లోపల నుంచి కూడా ఒక గాలి బయటకు వస్తుంది. అలాగే వాటర్. మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ ఉంటుంది. అది లేకపోతే మన యొక్క జీవన విధానం కొనసాగదు. అలాగే వేడి అంటే సూర్యరశ్మి. ఆ సూర్యరశ్మి లేకపోతే మన తిన్న తిండి, సూర్యరశ్మి వల్ల మనకి ఇక్కడ ఆహారం వస్తుంది. ఆ ఆహారం మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆహారం జీర్ణం అవడానికి కూడా మన లోపల ఒక సూర్యుడు ఉంటాడు. దానివల్లే మనకు జీర్ణశక్తి అనేది అవుతుంది. ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించండి, బాగా ఆలోచన చేయండి. ఈ ప్రకృతి మనకు ఎంత ఉపయోగపడుతుందో, మనలో ఉన్న ప్రకృతికి మనం ఎంత బాగా కాపాడుకున్నాం. మనలో ఉన్న ప్రకృతి మనం కాపాడుకున్నాం. మరి ఆ ప్రకృతి వల్ల మనం బతుకుతున్నాం. ఆ ప్రకృతిని మనం కాపాడుతున్నామా? ఆలోచన చేయండి. ఇప్పుడు అంత బాగా గాలి వచ్చే స్వచ్ఛమైన గాలి, పొల్యూషన్ లేని గాలి. 40 years బ్యాక్ వెళ్ళినామంటే స్వచ్ఛమైన గాలితో ఆరు బయట హ్యాపీగా మంచం వేసుకొని కింద చాపేసుకొని హ్యాపీగా పడుకున్నాము. ఆ గాలి కింద పడుకోవడానికే ఆలోచన చేస్తుంది. ఎండల్లో కష్టపడే వాళ్ళం, పొలాల్లో మట్టిలో. ఇప్పుడు ఎండ తగలకూడదని ఆలోచిస్తుంది. నీరు, స్వచ్ఛమైన నీరు తాగేవాళ్ళం, భూమి నుంచి వచ్చింది. ఇప్పుడు ఆర్వో వాటర్. దానివల్ల మన హెల్త్ ఖరాబ్ అవుతుందా తెలిసిన ఆలోచించండి ప్రతి ఒక్కటి. ఏమి అసలు మొత్తం సర్వనాశనం చేస్తున్నాం. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాం. ఆ ప్రకృతి సర్వనాశనం అవడం వల్ల మనలో ఉన్న ప్రకృతి కూడా నాశనం అయిపోతా ఉంది. అందుకే కదా 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికిన మనోళ్ళు ఇప్పుడు 60 ఏళ్ళకే బతకడం కష్టంగా ఉంది. హార్ట్ అటాక్లు అనేసి, రోగాలు అనేసి, ఏవేవో కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. మనం ప్రకృతిని కాపాడడం లేదు. మనలో ఉన్న ప్రకృతి మనం కాపాడడం లేదు. అంతే. కావున ప్రకృతి మనం కాపాడితే ప్రకృతి మనం కాపాడుతుంది. మన లోపల ఉన్న ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఇటువంటి రోగాలు రాకుండా ఉంటుంది. ఏవో ఫ్యాక్టరీలు మనిషికి ఉపయోగపడేది కాకుండా ఉపయోగపడింది ఈజీ వే బతకడానికి. ఎందుకు ఇలా? దేనికోసం ఆలోచన చేయండి. ప్రకృతిని కాపాడకుండా మనం ఏదేదో అడవుల్ని నరికేస్తున్నాం, జంతువులు చచ్చిపోయినాయి, అన్నీ ప్రతి ఒక్కటి సర్వనాశనం చేసుకోవచ్చు. అలాగే మనం కూడా సర్వనాశనం అయిపోతాం. ఆ ప్రకృతిని కాపాడుకుంటే మనలో ఉన్న ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఆ ప్రకృతిని మనం కాపాడకపోతే మనలో ఉన్న ప్రకృతి మనం కాపాడుతుంది. సింపుల్. మనమే ఏదైనా చేయాల్సింది. ప్రకృతి మనకి ఎంత సహాయం చేస్తుంది. మనమేం చేస్తున్నాం ప్రకృతికి?
మనలో ఉన్న ప్రకృతిని కూడా మనం కాపాడుకోలేము, బయట ఉన్న ప్రకృతిని కాబట్టి దయచేసి ఇంకన్నా సరే ప్రజలంతా మనం మన ఇంటి ముందరైనా సరే ఒక 2 చెట్లు నాటుని స్వచ్ఛమైన గాలి కింద బతుకుదాం, స్వచ్ఛమైన వాటర్ తాగుదాం. వాటర్ ఎట్టో పొల్యూషన్ కలుషితం అయిపోయింది, దాన్ని ఏం చేయలేం. అది కాపాడాలంటే చెట్లే నాటాలి. చెట్లు నాటుకున్నామంటే హ్యాపీగా ఉంటుంది. ప్రతి మనిషి ఒక చెట్టున నాటండి, మరణించే లోపల ఒక చెట్టున నాటండి. ఆ చెట్టు కొంతమంది నీడనిస్తుంది, గాలినిస్తుంది, పొల్యూషన్ లేకుండా చేస్తుంది. కావున ప్రతి ఒక్క మనిషి ఆలోచించి ప్రకృతిని కాపాడతారనేసి కోరుకుంటున్నాను. యొక్క వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవారు యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయండి. విషయం తెలుసుకుని ఏ ఒక్కరైనా ఒక చెట్టు నాటినా సరే మనకే చాలా ఉపయోగం చేసి ప్రతి ఒక్కరు ఒక మొక్కనే నాటండి. మంచి వీడియోతో ముందుకు వెళ్తాను. చదువు.